వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా పచ్చడి చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. అది కొద్దిగా కొత్తిమీర అంటే టేస్ట్ కోసమే. బాగానే పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొద్దిగా అవ్వాలి. నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను. పావు కేజీ టమాటాలు సరిపడగా 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే కనుక 6, కారం తక్కువ ఉంటే కనుక 8, 9 తీసుకోవచ్చు. ఈ కారం ఉంటాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. టమాటాలు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. పులుపుని బట్టి వేసుకోవాలి మనం. ఇవి మగ్గిపోయినాయి. దీన్ని మిక్సీ చేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి. స్టవ్ బంద్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి.